సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం పండక్కి రిలీజ్ అయిన హనుమాన్ గుంటూరు కారం ఈ సినిమాలకు సంబంధించిన కలెక్షన్స్ రిపోర్ట్. జై శ్రీరామ్. జనవరి 22. ఇకపైన ఈ డేట్ భారతదేశ చరిత్రలో మర్చిపోలేని రోజుగా మిగిలిపోద్ది. ఎందుకంటే జనవరి 22న అయోధ్యలో రామ మందిరం ప్రతిష్ఠ జరుగుతుంది. ఆ ప్రతిష్టని వైభవంగా జరుపుకోవడం కోసం ఇండియా మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. వనవాసం తర్వాత, రావణ సంహారం తర్వాత అయోధ్యలో శ్రీరాములు వారికి పట్టాభిషేకం జరిగినంత అపూర్వంగా రామ మందిర ప్రతిష్టని చేసుకోవటానికి ఇండియా మొత్తం సమాయత్తమయ్యింది. ఎవరు ఏమనుకున్నా, ఎలా విశ్లేషణలు చేసిన భారతదేశ చరిత్రలో చారిత్రాత్మక సంఘటన ఇది. రామ మందిర ప్రతిష్ట సందర్భాన్ని పురస్కరించుకుని యావత్ భారతదేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. పోతే అయోధ్యలో రామ మందిర నిర్మాణంలో హనుమాన్ మూవీ కూడా చిన్న భాగం తీసుకుంటుంది. రామయ్య కోసం హనుమయ్య మంచి కానుకలు పంపిస్తున్నాడు హనుమాన్ మూవీ తరపు నుండి. హనుమాన్ మూవీ రిలీజ్ కు ముందు మెగాస్టార్ చిరంజీవితో మూవీ థీమ్ అనౌన్స్ చేయించింది. సినిమాకి వచ్చే ప్రతి టికెట్ మీద ₹5 రామ మందిర నిర్మాణం కోసం డొనేషన్ గా ఇస్తామని ఆ రకంగానే వాళ్ళు మాట నిలబెట్టుకుంటున్నారు. ఫస్ట్ సినిమాకి ప్రీమియర్స్ తో వచ్చిన కలెక్షన్స్ నుంచి దాదాపు 14 లక్షలు విరాళంగా రామ మందిరానికి ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు అంటే 9 రోజుల్లో చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా హనుమాన్ మూవీని చూడటం కోసం 53 లక్షలకు పైన టికెట్లు అమ్ముడయ్యాయి. ఒక్కొక్క టికెట్ మీద ₹5 తీసి పక్కన పెడితే 2,66 లక్షలకు పైన అమౌంట్ డొనేషన్ గా ఇవ్వడానికి సిద్ధం అయ్యింది. మూవీ టీమ్ సగర్వంగా ఆ నెంబర్ ని బయట పెట్టి రామ మందిరం ట్రస్ట్ కి ఆ అమౌంట్ ని పంపిస్తున్నామని ప్రకటించింది. ఆదిపురుష్ మూవీ టీం పెట్టిన థియేటర్ లో ఒక సీటు ఖాళీగా వదిలి పెడదామన్న మ్యాటర్ కంటే ఇది చాలా మంచి విషయం. చాలా మంచి పని చేసింది హనుమాన్ మూవీ టీం. సినిమాని చూసి ఎంజాయ్ చేయడం వరకే కాదు, ప్రతి ప్రేక్షకుడికి రాములవారి మీద భక్తిని ప్రదర్శించుకోవడానికి రవ్వంత పుణ్యం తీసుకోవడానికి అవకాశం ఇచ్చారు. నాకు కూడా పిసరంత పుణ్యం ఇచ్చారు. నేను కూడా ఓ 10 టికెట్ల వరకు కొన్నాను. మనం చేసిన పనితో కొంచెం కాకపోతే కొంచెమైనా పుణ్యం వస్తుంది అంటే గొప్పగా ఉంటది కదా ఫీలింగ్. ఆ ఫీలింగ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ హనుమాన్ మూవీ టీమ్. పోతే 2 కోట్లు ఇవ్వటం కాదు, ఇంకా 2 కోట్లు రామ మందిరానికి ఇవ్వాల్సిన ఛాన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు చూసేది 53 లక్షల మందే. 1 కోటి మంది వరకు చూడొచ్చు, అంతకంటే ఎక్కువ మంది కూడా చూడొచ్చు. ఎవరు ఆపారు? ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే హనుమాన్ మూవీని చూడాల్సిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు అని. వచ్చేస్తే వాళ్ళందరూ ఇంకా బీభత్సంగా బ్రహ్మోత్సవం జరుగుద్ది బాక్స్ ఆఫీస్ దగ్గర హనుమాన్ మూవీకి సంబంధించి. అలా జరగాలనే మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇంకొక విడ్డూరం చూసాను నేను హనుమాన్ మూవీకి సంబంధించి. ఈ రోజు రిలీజ్ కు ముందు హైదరాబాద్ లో థియేటర్స్ కోసం చాలా గొడవ నడిచింది. ఇప్పుడు చూసుకుంటే అలా గొడవ పడిన వాళ్ళు అందరూ కలిసి ఎంచక్కా హనుమాన్ మూవీ టీమ్ తో కలిసి ఇనాగ్రేషన్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఏషియన్ మూవీస్ వాళ్ళు హైదరాబాద్ శివారులో పటాన్ చెరువు దగ్గరగా ఒక కొత్త మల్టీప్లెక్స్ ని ప్రారంభించారు. ఆ మల్టీప్లెక్స్ ని హనుమాన్ మూవీ టీమే ప్రారంభించింది. ఆ ఏషియన్ మూవీస్ వాళ్ళే రిలీజ్ కు ముందు హనుమాన్ మూవీ టీమ్ మీద ఫైర్ అయ్యారు, సింపతి గేమ్స్ ఆడుతున్నారు అని. ఇప్పుడు చూసుకుంటే వాళ్ళు కలిసిమెలిసి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వారే కాదు. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ, బిజినెస్ లో కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిరే. వ్యాపారంలోనూ, రాజకీయాల్లోనే కాదు, సినిమాల్లో కూడా శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. అవసరాన్ని బట్టి అన్ని మారిపోతా ఉంటాయి. కానీ ఈ విషయాల్ని పర్సనల్ గా తీసుకుని ఎమోషనల్ గా డిస్టర్బ్ అయిపోయి ఆవేశపడిపోయేది సోషల్ మీడియాలో ఉండే ఔత్సాహికులు. అన్యాయం జరుగుతుందని ఆవేశంతో ఊగిపోయారు చాలా మంది. ఇవాళ చూసుకుంటే అన్యాయం జరిగింది అనుకున్న వాళ్ళు, అన్యాయం చేశారు అనుకున్న వాళ్ళు ఇద్దరు కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ హోల్ మ్యాటర్ లో అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఎవరో గులాబీ పువ్వు అయ్యింది అని అర్థం చేసుకోలేకపోతే ఆ అమాయకత్వాన్ని, ఆ ఎమోషనల్ వీక్నెస్ ని ఉపయోగించుకుంటానే ఉంటారు. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే హనుమాన్ మూవీ 9వ రోజున బ్రహ్మాండాన్ని బద్దలు కొట్టేసిందనే చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా 9వ రోజుల సినిమా అరౌండ్ 9 కోట్ల వరకు షేర్ చూసింది. అందులో 6 కోట్ల షేర్ 2 తెలుగు స్టేట్స్ నుంచే ఉండడం విశేషం. అందులో కూడా 3 కోట్ల షేర్ తెలంగాణ నుండి ఉంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక రోజున సినిమా 3 కోట్లకు పైన షేర్ తెలంగాణలో చూడటం 9వ రోజున జరిగింది. ఇది కొత్త రికార్డ్ అనే చెప్పాలి. 9 రోజుల్లో టోటల్ గా నైజాం వరకు హనుమాన్ మూవీ రిపోర్ట్ చేసిన షేర్ నియర్లీ 23 కోట్లు ఉంది. 2 తెలుగు రాష్ట్రాల వరకు సినిమా 9 రోజుల్లో టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ 52 కోట్ల వరకు ఉంది. సినిమాకి 2 తెలుగు రాష్ట్రాల వరకు జరిగిన బిజినెస్ చూసుకుంటే 20 కోట్లే. సినిమా 9 రోజుల్లో రిపోర్ట్ చేసిన షేర్ 52 కోట్ల వరకు ఉంది.
అంటే సినిమాతో ఇప్పటి వరకు బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు 2 తెలుగు రాష్ట్రాల వరకు తీసుకున్న ప్రాఫిట్ 33 కోట్ల వరకు ఉంది. లెక్క పెట్టలేని బీభత్సం ఇది. ఓవర్సీస్ లో కూడా ఇలాగే ఉంది. 9వ రోజున వచ్చిన గ్రాస్ తో సినిమా అమెరికా వరకు $4 మిలియన్ కలెక్షన్స్ ని క్రాస్ చేసింది. మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే అమెరికా వరకు 9 రోజుల టోటల్ గ్రాస్ 34 కోట్ల వరకు ఉంది. షేర్ 20 కోట్ల వరకు ఉంది. అమెరికాలో $4 మిలియన్ కలెక్షన్స్. రాజమౌళి సినిమాలు, ప్రభాస్ సినిమాలు తప్పించి ఏ టాప్ తెలుగు స్టార్ హీరో కూడా ఇంతవరకు $4 మిలియన్ అమెరికాలో చూడలా. అంటే ఈ సినిమాలో స్టార్లకు మించిన స్టార్, సూపర్ డూపర్ స్టార్ హనుమాన్ ఉన్నారు కదా, అందుకనే సింపుల్ గా సాధ్యమైపోయింది. ఫిల్టర్లో సినిమా ఖచ్చితంగా $5 మిలియన్ పైన కలెక్షన్స్ చూస్తుంది. ఒక తెలుగు చిన్న సినిమాకి బీభత్సమైన రికార్డ్ అది. హిందీలో కూడా బ్రహ్మాండంగానే పర్ఫామ్ చేసింది. సెకండ్ సాటర్డే రోజున హనుమాన్ మూవీ హిందీలో సినిమా 9వ రోజున నియర్లీ 4 కోట్ల నెట్ చూసింది. టోటల్ 9 రోజుల కలెక్షన్ నెట్ హిందీ వరకు చూసుకుంటే 30 కోట్ల వరకు ఉంది. ప్రపంచవ్యాప్తంగా 9 రోజుల్లో అన్ని వేషన్స్ లో కలిపి టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ చూసుకుంటే 95 కోట్ల వరకు ఉంది. గ్రాస్ చూసుకుంటే నియర్లీ 180 కోట్లు ఉంది. 10వ రోజున రిపోర్ట్ చేసే కలెక్షన్లతో సినిమా సగర్వంగా 200 కోట్ల క్లబ్ లోకి జాయిన్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. 10వ రోజుకే 200 కోట్ల గ్రాస్ దాటుతుంది అంటే ఫుల్ రన్ లో 250 కోట్ల గ్రాస్ అనేది కన్ఫర్మ్ మ్యాటర్. 300 కోట్ల మార్కుని టచ్ చేస్తుందా లేదా అన్నదే వేచి చూడాల్సిన మ్యాటర్. చూద్దాం మరి ఏం జరుగుద్దో. ఇక మహేష్ బాబు గుంటూరు కారం మూవీ విషయానికి వస్తే సెకండ్ వీకెండ్ లో మాత్రం సినిమా చాలా డల్ గా పెర్ఫామ్ చేస్తుంది. తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్ లో కూడాను చాలా తెలివిగా ప్రొడ్యూసర్ నాగవంశీ 2 రోజుల క్రితమే ఓదార్పు మీట్ పెట్టేసుకున్నారు, కానీ మండే రోజు పెట్టాల్సింది అసలు లెక్క తేలేది. ఇప్పుడు మాట్లాడాలి సినిమాలో ఉన్న కంటెంట్, మాట్లాడటం లేదు. మొన్నటి వరకు చూసుకుంటే మహేష్ బాబు జోరు, పండగ ఉత్సాహమే సినిమాని చాలా వరకు సేవ్ చేశాయి. ఓదార్పు మీట్ లో రివ్యూల మీద విరుచుకుపడ్డారు నాగవంశీ. రివ్యూలకి వాల్యూ లేదన్నారు. ఎస్, రివ్యూలు టిష్యూ పేపర్సే, కానీ అవసరమైనప్పుడు టిష్యూ పేపర్ ను కూడా ఉపయోగిస్తారు కదా. సినిమా బాగున్నప్పుడు పలానా వాళ్ళు ఎలా చెప్పారు, పలానా వాళ్ళు ఎంత గొప్పగా సినిమాని పొగిడారు అని మోతగా ప్రమోషన్ చేసుకుంటారు. సినిమా బాగాలేదు అన్నప్పుడు, పబ్లిక్ లో కూడా బ్యాడ్ టాక్ నడుస్తున్నప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ ని తీర్చుకోవడానికి అవసరం అయ్యేది రివ్యూ టిష్యూ పేపరే. రివ్యూస్ మూలంగానే బ్యాడ్ టాక్ వచ్చింది, బ్యాడ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది అని శివాలెత్తిపోవటం. ఒక విషయం అర్థం చేసుకోవాలి, టిష్యూ పేపర్ కూడా చాలా సందర్భాల్లో గట్టిగా ఉపయోగపడుద్ది. కల్మషాన్ని తుడుచుకోవటం కోసమే కాదు, మురికిని తుడుచుకోవటం కోసమే కాదు, బాధపడినప్పుడు కళ్ళల్లోంచి నీళ్లు వస్తే కూడా తుడుచుకునేది టిష్యూ పేపర్ తోనే. చూసే దృష్టిని బట్టే అంతా ఉంటది. ఒక బ్యాడ్ సినిమాని ఏ రివ్యూ కాపాడలేదు, అలాగే ఒక మంచి సినిమాని ఏ రివ్యూ కూడా ఆపలేదు, అడ్డుకోలేదు. నాగవంశీ ఆవేశంగా ఇంకో మాట కూడా అన్నారు. సినిమాలో ఎమోషన్ లేదు అని రివ్యూలో రాశారు. ఎమోషన్ అంటే ఏమిటి, మహేష్ బాబు ఏడుస్తా కూర్చోవాలా అని అడిగారు. ఎమోషన్ అంటే ఏమిటి, గుంటూరు కారం మూవీలో ఎమోషన్ ఎలా తగ్గింది అనే విషయం గురించి ఎదురుగా కూర్చొని వాదించాల్సిన అవసరం లేదు, డిబేట్లు పెట్టాల్సిన అవసరం లేదు. వంశీ గారికి ఒకటే రిక్వెస్ట్, త్రివిక్రమ్ గారి సినిమానే పవన్ కళ్యాణ్ గారు నటించిన అత్తారింటికి దారేది సినిమా పెట్టుకుని చూడండి. ఎమోషనల్ ఇంటెన్సిటీ అంటే ఏమిటో, దాని మూలంగా ఎలాంటి ఫీలింగ్ కలుగుద్దో స్పష్టంగా అర్థం అవుద్ది. ఎవరో వివరించి చెప్పాల్సిన అవసరం లేదు, డిఫరెన్స్ క్లియర్ గా అర్థం అవుద్ది. గుంటూరు కారం మూవీలో ఏం మిస్ అయ్యిందో, ఎంత మిస్ అయ్యిందో. సరే, అత్తారింటికి దారేది మూవీ వేరే వాళ్ళ బ్యానర్, వీళ్ళ బ్యానర్ లో వచ్చిన అలా వైకుంఠపురంలో మూవీనే తీసుకుంటే అందులో కూడా గురూజీ మార్క్ ఉంది. గురూజీ మార్క్ ఎమోషనల్ ఇంటెన్సిటీ ఉంది. ఆ సినిమాని ప్రాపర్ గా అబ్జర్వ్ చేసి గుంటూరు కారం మూవీని చూసినా అర్థమైపోద్ది తేడా ఏమిటో, ఎమోషన్ ఎక్కడ తగ్గిందో, ఎలా తగ్గిందో. తర్వాత గుంటూరు కారం మూవీ మహేష్ బాబు 1 మ్యాన్ షో అని అందరూ అంటున్నారు. ఎలా 1 మ్యాన్ షో? త్రివిక్రమ్ గారు చూపిస్తేనే కదా మహేష్ బాబు అంత బాగా కనపడ్డారు. ఇది 2 మ్యాన్ షో అని చెప్పుకొచ్చారు నాగవంశీ. సినిమాలో మహేష్ బాబు పని ఏంటి, తన పాత్రని ఓన్ చేసుకుని గొప్పగా పెర్ఫామ్ చేయటం. మహేష్ బాబు ఆయన పనిని ఆయన పర్ఫెక్ట్ గా చేశారు. సినిమాలో మహేష్ బాబుతో పర్ఫెక్ట్ గా పర్ఫార్మెన్స్ చేయించడం వరకే త్రివిక్రమ్ గారి పని కాదు, ఆయనకి ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఎమోషన్ ని సెట్ చేయాలి, ఎంటర్టైన్మెంట్ ని సెట్ చేయాలి, మ్యాజిక్ ని క్రియేట్ చేయాలి, మెస్మరైజింగ్ ఎక్స్పీరియన్స్ ని ఇవ్వాలి. మహేష్ బాబు పర్ఫెక్ట్ గా పర్ఫామ్ చేస్తే మిగతా విషయాలన్నీ ఆటోమేటిక్ గా వచ్చేవు. గురూజీ తన క్రియేటివిటీతో గేమ్ ఆడితేనే వస్తాయి, క్రియేట్ అవుతాయి. నిజంగా గుంటూరు కారం మూవీలో త్రివిక్రమ్ గారి క్రియేటివ్ స్టాండర్డ్స్ అయితే కనిపించలేదు. కొంతమంది లో స్టాండర్డ్స్ తో సినిమాలు తీసే ఫిల్మ్ మేకర్స్ ఉంటారు. ఐటమ్స్ పెట్టుకుని, ప్యాకేజెస్ పెట్టుకుని సేఫ్ గేమ్ ఆడుతూ ఉంటారు. వాళ్ళ మాదిరి తీశారు గుంటూరు కారం మూవీని.
ఆయన స్టాండర్డ్స్ ప్రకారం క్వాలిటీగా అయితే తీయలేదు త్రివిక్రమ్ గారు. సో త్రివిక్రమ్ గారు గుంటూరు కారం మూవీ సంబంధించి పర్ఫెక్ట్ గా ఆయన పనిని ఆయన చేయలేదు, సగమే బాగా చేశారు. రమణ గారి క్యారెక్టర్ ని నీట్ గా చూపించి మిగతా సినిమా విషయానికి వచ్చేప్పటికీ సేఫ్ గేమ్ ఆడటానికి ట్రై చేశారు. ఆ సేఫ్ గేమ్ కూడా లో క్వాలిటీలో ఆడారు, అందుకనే అది మిస్ ఫైర్ అయ్యింది. మహేష్ బాబు గ్రేస్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, జబర్దస్త్ గా ఆయన డాన్సులు వేసిన విధానం, ఆ పైన పబ్లిక్ లో మహేష్ బాబు మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది చాలా మంది ప్రేక్షకులకి. మార్కెట్ లో పొటెన్షియల్ స్టామినా ఉంది ఆయనకి. ఇవన్నీ కలిసి చాలా వరకు సినిమాకి ఫస్ట్ వీక్ లో మంచిగా కలెక్షన్స్ రావడానికి ఉపయోగపడ్డాయి. 70% అయితే మాత్రం మహేష్ బాబు మూలంగానే బ్రహ్మాండంగా కలెక్షన్స్ వచ్చాయి. ఒక 30% మాత్రం లక్కీగా కుర్చీ మడత పెట్టి సాంగ్ మూలంగా కలిసి వచ్చింది. తనని ఘోరంగా ట్రోల్ చేశారు, కసితో కొట్టాడు ఆ పాటనే తమన్. ఆ పాట కూడా చాలా వరకు కలిసి వచ్చింది సినిమాకి ఫస్ట్ వీక్ లో మంచిగా కలెక్షన్స్ రావడానికి. సో ఫైనల్ గా చెప్పేది ఏంటి అంటే, గుంటూరు కారం మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబు 1 man షో, 2 man షో కాదు. ఇది ఇక్కడికి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.